నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము చతుర్థ స్కందము 7వ అధ్యాయము. దక్షయజ్ఞము పరిసమాప్తమగుట. మైత్రేయుడు నుడివెను. మహాబాహు విదురా, బ్రహ్మదేవుడు ఇట్లు ప్రార్థింపగా శంకర భగవానుడు ఎంతయో ప్రసన్నుడయ్యెను. పిమ్మట ఆ స్వామి నవ్వుచూ వినుము అని పలికెను. శ్రీ మహాదేవుడు పలికెను. బ్రహ్మదేవా, భగవన్మాయకు వసులైన అజ్ఞానుల అపరాధములను గూర్చి నేను ప్రస్తావింపను, స్మరింపను. కేవలము వారి అపరాధమునకు తగిన శిక్ష విధింపబడినది. దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు దగ్ధమైపోయినది కనుక అతని మొండెమునకు మేకపోతు ముఖము అమర్చబడుగాక. భగదేవత తన యజ్ఞభాగమును మిత్రుడను దేవత యొక్క నేత్రములతో చూచునుగాక. పూషదేవత తన యజమాని యొక్క దంతములతో పిష్టమును భుజించుగాక. అన్యదేవతలు మిగిలిన యజ్ఞభాగమును నాకు సమర్పించుకొనుటకై నిశ్చయించుకొని యుండిరి. అందువలన వారి అంగములు అన్నియును యథాస్థితిని పొందునుగాక. అధ్వర్యులు మొదలగు యాజకులలో బాహువులను కోల్పోయిన వారు అశ్వినీ దేవతల యొక్క బాహువులతోడను, చేతులు తెగిపోయిన వారు పూషదేవత యొక్క చేతులతోనూ తమ పనులను చేసుకొందురు. భృగు మహర్షికి మేకపోతు వంటి గడ్డము మీసములు అబ్బును. మైత్రేయుడు వచించెను. నాయనా విదురా, అచట చేరియున్నవారు అందరును పరమశివుని పలుకులను విని ప్రసన్న చిత్తులైరి. పిదపవారు ధన్యులము ధన్యులము అని పలికిరి. అంతట దేవతలును మహర్షులును ఆ యజ్ఞమునకు విచ్చేయవలసినదిగా పరమేశ్వరుని ప్రార్థించిరి. అప్పుడు శంకరుడు బ్రహ్మదేవునితో గూడి యజ్ఞశాలకు వెళ్ళెను. ఆ యజ్ఞశాల యందు శంకర భగవానుడు నుడివిన రీతిగా యాజకులు యజ్ఞకార్యములను పూర్తిగా ఆచరించి దక్షుని మొండెమునకు యజ్ఞపశువు యొక్క శిరస్సును అతికించిరి. ఇట్లు శిరస్సు అతికింపబడినంతనే ఆయనను శంకరుడు చూచెను. వెంటనే ఆ దక్షుడు నిదుర నుండి మేల్కొనిన వానివలే లేచి తన ఎదుటనున్న మహాదేవుని చూచెను. ఇంతకు ముందు దక్షుని మనస్సు శివునిపై గల ద్వేషము వలన కలుషితమయ్యుండెను. ఇప్పుడు ఆ విశ్వేశ్వరుని దర్శించుట వలన అతని హృదయము శరత్కాలమునందలి సరోవరము వలె నిర్మలమయ్యెను. పరమేశ్వరుడు తనను అనుగ్రహించుట వలన ఆ స్వామిని ప్రస్తుతించుటకై దక్షుని మనస్సున ఉత్సుకత మెండయ్యెను. కాని తన కుమార్తె అయిన సతీదేవి తన సమక్షముననే దేహత్యాగము చేసిన దృశ్యము తన మనస్సులో మెదలుటతో పొంగిపొరలి వచ్చిన దుఃఖ భారముచే అతడు అనగా దక్షుడు అందులకు ఆసక్తుడయ్యెను. పుత్రికపై గల అనురాగ కారణముగా అతడు కన్నీరు మున్నీరయ్యెను. గొంతు పెగలదయ్యెను. దక్షుడు తన కూతురు మీద గల ప్రేమాతిశయముచే ఎంతయో విహ్వల చిత్తుడయ్యుండెను. కాని అతడు ఎట్టకేలకు తన మనస్సును చిక్కబట్టుకుని శంకరుని స్తుతించుటకు సన్నద్ధుడయ్యెను. పిదప అతడు విశుద్ధ భావముతో ఆ స్వామిని ఇట్లు స్తుతింపసాగెను. దక్షుడు నుడివెను. పరమశివ, యజ్ఞ సందర్భమున నీ ఎడ నేను తీరని అపరాధమునకు పాల్పడితిని. ఆహా, దానికి బదులుగా శిక్షించుట ద్వారా నన్ను నీవు అనుగ్రహించితివి. ఇట్లొనర్చుట యుక్తమే. ఏలయన బ్రాహ్మణ వంశమున జన్మించియు సదాచారహీనులైనచో వారి ఎడగూడా నీవుగాని శ్రీహరిగాని ఉపేక్షాభావము వహింపరు. ఇంక యజ్ఞయాగాది కర్మలను ఆచరించు మా వంటి వారిని ఎట్లు ఉపేక్షింతురు? ప్రభూ, నీవు కల్పాదియందు ఆత్మతత్వమును రక్షించుటకై చతుర్ముఖ బ్రహ్మరూపమున విద్యాతపస్సంపన్నులు వ్రతాచరణ నిష్ఠాపరులు అయిన బ్రాహ్మణులను నీ ముఖము నుండియే సృజించితివి. గోపాలకులు కట్టెలను చేబూని గోవులను పాలించునట్లు నీవు బ్రాహ్మణులను వివిధములగు ఆపదల నుండి రక్షించుచుందువు. పరమశివ, నేను నీ తత్వమును ఎరుగనివాడనై నిండు సభలో నిన్ను దురుక్తులు అనిడి బాణములతో నొప్పించి తిని. కాని నీవైతే నా అపరాధములను ఏమాత్రమూ లెక్కింపలేదు. నీ వంటి పూజ్యులకు అపరాధమునర్చిన కారణముగా నేను నరకాది నీచ లోకములలో పడి ఉండవలసిన వాడను. అయినను నీవు అపారమైన కరుణార్ధ దృష్టితో నన్ను రక్షించితివి. నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకు తగిన సుగుణములు అనగా అర్హతలు ఏవియునూ నాలో లేవు. కాని నీవే గొప్ప ఉదారభావముతో అనగా గొప్ప మనస్సుతో నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. మైత్రేయుడు వచించెను. విదురా, దక్షుడు తన తప్పిదమును క్షమింపుమని వేడుకొని శంకర భగవానుని ప్రసన్నుని చేసుకొనెను.
అనంతరము పరమశివుని యొక్క బ్రహ్మదేవుని యొక్క అనుమతి గైకొని ఉపాధ్యాయులతో ఋత్విజులతో గూడి యజ్ఞకార్యమును ప్రవర్తిల్లజేసెను. యజ్ఞ విఘ్న నివారణ కొరకును వీరభద్రుడు ప్రమథగణములు వనర్చిన ఆగడముల దోషపరిహారము కొరకును ఋత్విజులు శ్రీ మహావిష్ణువు కొరకు 3 పాత్రలలో పురోడాశమును అనగా హవ్యమును సిద్ధపరచి హోమము చేసిరి. విదురా, అధ్వర్యుడు హవిస్సును చేతబట్టుకుని సిద్ధముగా ఉండగా దక్షుడు నిర్మల మనస్సుతో శ్రీహరిని ధ్యానించెను. వెంటనే ఆ వైకుంఠపతి అచట ప్రత్యక్షమాయెను. సామవేదమునకు సంబంధించిన బృహద్రథ స్తోత్రము రెక్కలుగా గల గరుత్మంతునిపై విచ్చేసిన శ్రీహరి యొక్క దివ్యకాంతులు దశ దిశలా వ్యాపించెను. ఆ తేజ ప్రభావమున అచటి వారి యొక్క కాంతులన్నీయును వెలవెలబోయెను. ఆ శ్రీహరి శ్యామవర్ణ శోభితుడు. ఆ స్వామి బంగారు కటిసూత్రముతోడను పట్టు పీతాంబరముతోడను శోభిల్లుచుండెను. శిరమున గల కిరీటము సూర్యకాంతులను వెదజల్లుచుండును. ఆ ప్రభువదనమున తుమ్మెదుల వలె నిగనిగలాడుచున్న నీలాలక శోభలు మణికుండలముల మిలమిలలు వెల్లి విరియుచుండెను. ఆ పురుషోత్తముడు ఆపన్నులైన భక్తులను రక్షించుటకు తేజోమహితములైన పాంచజన్య శంఖమును పద్మమును సుదర్శన చక్రమును శరములను సాన్గధనుస్సును కౌమోదకి గదను నందక ఖడ్గమును డాలును ధరించియుండెను. ఆ ప్రభువు భుజముల ఎందలి బంగారు కేయూరములు కంకణములు ధగధగలాడుచుండెను. ఈ ఆయుధములతో ఆభరణములతో తేజరిల్లుచున్న ఆ శ్రీహరి కొండగోగు చెట్టును తలపింపజేయుచుండెను. వక్షస్థలమునందు నిత్యానపాయనయై లక్ష్మీదేవియు వనమాలయు శోభిల్లుచుండెను. ఆ పరమపురుషుడు మనోహరమైన తరహాస కాంతులతో కృపాదృష్టులతోడను విశ్వమును ఆనందింపజేయుచుండెను. ఇరు పార్శ్వముల యందును చేరియున్న పారిషదులు వీవనలతోనూ రాజహంసల వలె స్వచ్ఛములైన చామరములతోనూ సేవించుచుండిరి. ఆ శ్రీమన్నారాయణుని శిరస్సు పైభాగమున చంద్రుని వలె ఆహ్లాదకరమైన శ్వేతఛత్రము శోభిల్లుచుండెను. ఆ దేవదేవుని చూచినంతనే బ్రహ్మ, ఇంద్రుడు, మహాదేవుడు మొదలైన దేవతలును గంధర్వులు ఋషులు మున్నగువారును తమ ఆసనముల నుండి లేచి ప్రణమిల్లిరి. శ్రీహరి తేజ ప్రభావమున బ్రహ్మాదుల తేజస్సులు తరిగిపోయెను. కంఠములు తడబడెను. అందరికందరూ సంభ్రమాశ్చర్యముల నొందిరి. పిమ్మట వారు వినయముతో శిరస్సులను వంచి అంజలి ఘటించి ఆ ప్రభువును ప్రస్తుతించిరి. శ్రీమన్నారాయణుడు అవాంగ్మానస గోచరుడు అయినను భక్తులను అనుగ్రహించుటకై ఆ స్వామి తన దివ్య రూపముతో ప్రత్యక్షమాయెను. ఆ ప్రభువు మహిమ అనంతమైనది. ఆయన మహిమను తెలియుటకు బ్రహ్మాదుల బుద్ధి సైతము కొరవడినది. అయినప్పటికీ వారిలో ప్రతి ఒక్కరునూ తమ తమ బుద్ధికి అందినంత వరకు ఆ ప్రభువును స్తుతించిరి. మొట్టమొదట దక్ష ప్రజాపతి శ్రీహరిని సేవించుటకై పవిత్రమైన పూజా ద్రవ్యములను నైవేద్యాదులను తీసుకొనెను. సునంద నందాది పారిషదులతో పరివృతుడును ప్రజాపతులకు పరమగురువు యజ్ఞేశ్వరుడు అయిన ఆ పురుషోత్తముని సమీపించెను. పెదపాతడు అంజలి ఘటించి సంతోషముతో ఏకాగ్రచిత్తుడై ఆ పరమపురుషుని ఇట్లు స్తుతించెను. దక్షుడు నుడివెను. పరమాత్మా, నీవు సర్వతంత్ర స్వతంత్రుడవు. మాయను నిషేధించి శుద్ధసత్వమయమైన వైకుంఠలోకమునందు నీవు నివసించెదవు. ఆ లోకమునందు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మున్నగు బుద్ధి అవస్థలకు తావే లేదు. నీవు చిన్మయుడవు, అద్వితీయుడవు, నిర్భయుడవు అయినను మాయ ద్వారా మనుష్య రూపమున అవతరించి సామాన్య మానవుని వలె అజ్ఞానులకు గోచరించెదవు. ఋత్విజులు వచించిరి. ప్రభూ, నీవు నిరంజనుడవు, శుద్ధ స్వరూపుడవు. పరమశివుని ప్రధాన సేవకుడైన నందీశ్వరుని శాపకారణముగా మా బుద్ధి కేవలము కర్మకాండయందే నిమగ్నమయ్యున్నది. అనగా మేము దురాగ్రహ చిత్తులమయ్యుంటిమి కనుక నీ యథార్థ తత్వమును మేము ఎరుగము. ఈ కర్మలకు ఇతడే అధిష్టాన దేవత అని వేదములు ప్రతిపాదించినవి. కాని వాస్తవముగా సకల దేవతల స్వరూపములును నీ స్వరూపములే. మానవులను ధర్మ మార్గమునందు ప్రవర్తిల్లజేయుటకై వేదములు ఆ విధముగా ప్రతిపాదించినవి. సదస్యులు పలికిరి. శరణాగతవత్సల, జనన మరణ రూపమగు ఈ సంసార మార్గమునందు ఎక్కడా మనశ్శాంతికి తగిన చోటు అగుపించుటలేదు.
ఈ త్రోవ భయంకరమగు కష్టములతో కూడుకొని దాటిపోవుటకు అసఖ్యముగానున్నది. కర్కశ కరాళ రూపమగు కాలసర్పము వెంటపడి తరుముచున్నది. ఎండమావుల వంటి విషయసుఖములు భ్రమకు గురిచేయుచున్నవి. పైగా ఇల్లు, వాకిలి, ఇల్లాలు, పిల్లలు అనే పెద్ద బరువును నెత్తిన మోసుకొని రాగద్వేషముల వంటి ద్వంద్వములనెడు గోతులలో పడుతూ లేస్తుండగా క్రూర మృగముల వంటి దుష్టులతో కూడిన భయము పొంచియున్నది. శోకమోహములనెడు దావాగ్ని తపింపజేయుచున్నది. అజ్ఞానులు చుట్టూరా చేరియున్నారు. దారిలో నడక కొనసాగకుండా కోరికలు చుట్టుముట్టుచున్నవి. ఈ విధమైన అంతులేని సాంసారిక జంజాటములో మునిగిన జీవుడు సర్వరక్షణకు ఆశ్రయమైన నీ పాదపద్మములను ఎప్పుడు ఆశ్రయించునో కదా. శంకరుడు వచించెను. వరదాయక, నీ పాదపద్మములను ఆరాధించు వారికి లోకమునందు సకల పురుషార్థ ఫలములు లభించును. ఎట్టి వస్తువులను అభిలషింపని మునిజనులు కూడా నిష్కామభావముతో సాదరముగా వాటిని సేవింతురు. అట్టి నీ పాదారవిందములపై చిత్తమును నిలిపినందులకు అజ్ఞానులు నన్ను ఆచారభ్రష్టునిగా నిందించినను నిందింపనిమ్ము. నేను వారి ప్రేలాపనలను లెక్కజేయను. నీ అనుగ్రహమే నాకు చాలును. భృగు మహర్షి నుడివెను. దేవా, నీ మాయ ఊహలకు అందనిది. అందువలన జనులు ఆత్మస్వరూపమును ఎరుగక అజ్ఞానమున నిద్రించుచుందురు. బ్రహ్మాది దేహధారులు ఆత్మజ్ఞాన సాధకమగు నీ తత్వమును ఇంతవరకును ఎరుగజాలకపోయిరి. అట్లైనను నీవు శరణాగతులైన భక్తులకు ఆత్మస్వరూపుడవు, సుహృదుడవు కనుక నాయందు ప్రసన్నుడవు కమ్ము. బ్రహ్మదేవుడు వచించెను. శ్రీహరి, జీవుడు తన ఇంద్రియముల ద్వారా వేర్వేరు మాయామయ పదార్థములను చూచును. కాని అదేది నీ స్వరూపము కాదు. ఏలయన నీవు అజ్ఞానమునకు, శబ్దాది విషయములకు, ప్రకృతిగతమైన త్రిగుణములకు ఆశ్రయమైన వాడవు, అధిష్టాతవు నీవే. కావున ఈ మాయామయ ప్రపంచమునకు పూర్తిగా నీవు అతీతుడవు, విలక్షణమైన వాడవు. ఇంద్రుడు పలికెను. అచ్యుత, నీ రూపము విశ్వమునందు జనులకు మంగళదాయకము, జగదానందకారకము. ఈ నీ దివ్యమంగళ విగ్రహము మా మనస్సులకు, నేత్రములకును ఆహ్లాదమును కలిగించుచున్నది. దేవతలకు ద్రోహమును తలపెట్టుచుండెడి అసురులను సంహరించుట కొరకు నీవు నీ 8 భుజములయందు వివిధములకు ఆయుధములను ధరించియున్నావు. ఋత్విజుల పత్నులు వచించిరి. దేవా, నిన్ను పూజించుటకై బ్రహ్మదేవుడు ఈ యజ్ఞమును సృష్టించెను. కాని దక్షునిపై గల కోపకారణముగా పరమేశ్వరుడు దానిని ధ్వంసమునర్చెను. యజ్ఞమూర్తి శ్మశాన భూమి తుల్యమై శోభారహితమైన ఈ యజ్ఞమును నల్ల కలువల కాంతితో శోభిల్లుచుండెడి నీ చూపులతో పవిత్రమునర్చుము. ఋషులు పలికిరి. పరమాత్మ, నీ లీలలు ఆశ్చర్యకరమైనవి. నీవు కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మఫలములు నిన్ను అంటవు. తమ వైభవములను కోరుకొను జనులు లక్ష్మీదేవిని ఉపాసింతురు. ఆమె నిరంతరము నిన్ను సేవించుచుండును. అయినను నీవు ఆమె ఎడ నిస్పృహను కలిగియుందువు. సిద్ధులు వచించిరి. శ్రీహరి, మా మనస్సులనెడి ఏనుగు నానా విధములగు క్లేశముల వంటి దావాగ్నులచే దగ్ధమైనది. ఆ తాపముచే దుఃఖమునందు మునిగిన మనస్సు శాంతిని పొందుటకై ఎంతయో అన్వేషించినది. అప్పుడు నీ దివ్యమైన కథామృతమనెడు నదియందు ప్రవేశించి అందులో హాయిగా మునకలు వేయుచున్నది. ఆ విధముగా నీ కథామృత ప్రవాహంలో మునిగిన మనస్సునకు దావాగ్నితుల్యములగు సాంసారిక తాపములు గుర్తుకు రాకుండా పోయినవి. అంతేగాకుండా బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుతూ ఆ నది నుండి బయటపడుటకు సుతారము ఇష్టపడుటలేదు. దక్షుని పత్నియగు ప్రసూతి పలికెను. సర్వసమర్థుడవైన పరమేశ్వరా, నీకు స్వాగతము. నీకు ప్రణమిల్లుచున్నాను. ప్రసన్నుడవు కమ్ము. శ్రీనివాస, నీ ప్రియపత్ని అయిన లక్ష్మీదేవితో గూడి మమ్ములను రక్షింపుము. యజ్ఞేశ్వర, కరచరణాది అవయవములు ఎన్ని ఉన్నను తలలేని మనుష్యుని మొండెము శోభిల్లనట్లు ఇతర అంగములెన్నియున్నను నీవు లేని యజ్ఞము శోభించదు. లోకపాలురు వచించిరి. అనంత పరమాత్మ, నీవు సకల ప్రాణుల అంతఃకరణములయందు సాక్షిగా ఉందువు. ఈ జగత్తంతయు అంతర్యామిగానున్న నీ ద్వారా చూడబడుచున్నది. అయితే బాహ్య దృశ్యముల ఎడ పరిగెత్తునట్టి మా ఇంద్రియములు
ఈ జగత్తునే చూచును కాని అంతరంగంలో నిలిచియున్న నిన్ను ఎట్లు చూడగలవు? ఇదంతయు నీ మాయయే. పంచభూతముల ద్వారా ప్రకాశించెడు మాయామయమగు ఈ దృశ్యము కూడా నీ స్వరూపమే. కాని వాస్తవమునకు నీవు వాటికంటే అతీతుడవు, ఆరవవాడవు. ఈ విధముగా యోగులు అసత్తు ద్వారా సత్యరూపమగు నిన్ను పొందెదరు. యోగేశ్వరులు పలికిరి, ప్రభు, విశ్వాత్మవైన నీకును తన ఆత్మకును మధ్య ఎట్టి భేదభావమును చూడని పురుషుడు అనగా జ్ఞాని నీకు మిగుల ప్రీతిపాత్రుడు. అయినను భక్తవత్సలా, నీయందు స్వామి సేవక భావమును ఉంచి అనన్య భక్తితో నిన్ను సేవించు వారిపై అనగా భక్తులపై కూడా నీవు కృపజూపుము. దేవా, పురాకృత కర్మల ఫలితముగా జీవులలో సత్వాది గుణముల యందు భిన్నత్వము ఏర్పడును. నీవును నీ మాయ ద్వారా జగదుత్పత్తి స్థితిలయముల కొరకై బ్రహ్మాది విభిన్న రూపములను ధరించి భేదబుద్ధిని ప్రకటించుచుందువు. కాని వాస్తవముగా ఈ భేదములు గాని సత్వాది గుణములు గాని నీలో లేవు, అనగా నీవు త్రిగుణాతీతుడవు. అట్టి నీకు మా నమస్కారములు. వేదపురుషుడు వచించెను, శ్రీహరి, నీవు ధర్మాది చతుర్విధ పురుషార్థములను ప్రపంచమున ప్రచలితమునర్చుటకు సత్వగుణమును ఆశ్రయించి విష్ణుస్వరూపముతో జగద్రక్షణ చేయుచున్నావు. వాస్తవముగా నీవు నిర్గుణుడవు. నీ తత్వమును నేనే కాదు మరెవ్వరునూ ఎరుంగజాలరు. అగ్నిదేవుడు పలికెను, పరమాత్మ, నీ తేజఃప్రభావముననే నేను ప్రజ్వలించుచు ఘృతమిశ్రిత హవ్యమును యజ్ఞదేవతలకు అందించుచున్నాను. నీవు సాక్షాత్తు యజ్ఞపురుషుడవు, యజ్ఞరక్షకుడవు. అగ్నిహోత్రము, దర్శ, పౌర్ణమాస, చాతుర్మాస్యము, పశు సోమయాగము అను 5 విధములగు యజ్ఞములు నీ స్వరూపములే. ఆశ్రావయ, అస్తుస్రౌషట్, యజే, ఏ యజామహే, వషట్ అను యజుర్వేద మంత్రముల ద్వారా ఋత్విజులు నిన్నే ఆరాధింతురు. నీకు ప్రణమిల్లుచున్నాను. దేవతలు వచించిరి, పరాత్పరా, నీవు ఆదిపురుషుడవు. పూర్వకల్పాంతమునందు నీ కార్యరూపమైన ఈ జగత్తును ఉదరములో లీనమునర్చుకొనినావు. ప్రళయకాలీన జలములయందు శేషశయనుడవై పవళించియున్నావు. నీ ఆధ్యాత్మిక స్వరూపమును జునోలోకము మొదలగు లోకములయందు నివసించునట్టి సిద్ధులు కూడా తమ హృదయములయందు ధ్యానించుచుందురు. అట్టి మహిమాన్వితుడవైన నీవు మా దృగ్గోచరుడవగుచూ నీ భక్తులమైన మమ్ము రక్షించుచున్నావు. గంధర్వులు నుడివిరి, దేవాదిదేవా, ఈ మరీచ్యాది ఋషులు, బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు మున్నగు దేవతాగణములు నీ అంశాంశలే. ఈ సంపూర్ణ విశ్వము నీ క్రీడారంగము. అట్టి నీకు మేము నిత్యము నమస్కరించుచున్నాము. విద్యాధరులు వచించిరి, ప్రభూ, పరమ పురుషార్థ ప్రాప్తికి సాధనమైన ఈ మానవదేహమును పొందియు జీవుడు నీ మాయచే మోహితుడై దీనియందు నేను నాది అను అభిమానమును కలిగియుండును. అట్టి మూర్ఖుడు తన వారి తిరస్కారములకు గురి అయినను అశాశ్వత విషయముల యందే ఆసక్తి చూపుచుండును. అట్టి పరిస్థితుల యందు కూడా నీ కథామృతమును సేవించినవాడు తన అంతఃకరణమునందు నెలకొనియున్న మోహమును పూర్తిగా త్యజించివేయును. బ్రాహ్మణులు పలికిరి, పరమాత్మ, నీవే క్రతువు, పురోడాసాది హవిస్సులు నీవే. నీవు సాక్షాత్తు అగ్నిదేవుడవు. మంత్రములు, సమిధలు, దర్భలు, యజ్ఞపాత్రలు నీవే. సదస్యులు, ఋత్విజులు, యజమానుడును అతని ధర్మపత్నియును నీవే. దేవతలు, అగ్నికార్యము, స్వధయు, సోమరసము, ఘృతము, యజ్ఞపశువు అన్నియును నీ స్వరూపములే. వేదమూర్తి, యజ్ఞము దాని సంకల్పము కూడా నీవే. పూర్వకాలమున నీవు యజ్ఞవరాహమూర్తిగా అవతరించితివి. అప్పుడు నీవు గర్జించుచు పద్మమును గజరాజువలే భూదేవిని రసాతలము నుండి నీ కోరలతో అవలీలగా పైకెత్తి ఉద్ధరించితివి. ఆ సమయమున యోగులు నిన్ను బహుధా స్తుతించిరి. దేవా యజ్ఞేశ్వర, నీ ఆరాధనారూపమైన యజ్ఞకర్మను మేము ఆచరించుచుండగా అది ధ్వంసమైనది. దానిని ఉద్ధరించుటకై మేము నీ దర్శనమును కోరుకొనుచుంటిమి. నీ దివ్యనామమును నరులు కీర్తించినంతనే యజ్ఞ విఘ్నములు అన్నియునూ తొలగిపోవును. అట్టి పరమపురుష, మా ఎడల ప్రసన్నుడవు కమ్ము. నీకు నమస్కారము. మైత్రేయుడు నుడివెను, పుణ్యాత్మ విదురా, ఈ విధముగా అచట ఉన్నవారు అందరును హృషీకేశుని స్తుతించుచుండగా
యజ్ఞకర్మలను ఆచరించుటలో మేటి అయిన దక్షుడు వీరభద్రునిచే ధ్వంసము చేయబడిన యజ్ఞకార్యమును మరల ప్రారంభించెను. మహాత్మా, శ్రీహరి సర్వాంతర్యామి, సకల యజ్ఞ భాగములకు భోక్త అయినను తనకు సమర్పింపబడిన పురోడాసముతోడనే సంతృప్తిపడిన వానివలే దక్షుని ఉద్దేశించి ఇట్లు వచించెను. శ్రీ భగవానుడు పలికెను, దక్ష, జగత్తునకు మూలకారణమైన పరబ్రహ్మను నేనే, జగత్తును సృష్టించు బ్రహ్మదేవుడను నేనే, లయమునరించు మహాదేవుడను కూడా నేనే, సకల ప్రాణులకు ఆత్మను, ఈశ్వరుడను, సాక్షిని కూడా నేనే, స్వయం ప్రకాశకుడను, నిర్విశేషుడను నేనే, త్రిగుణాత్మకమైన మాయను స్వీకరించి ఈ జగత్తును సృజింతును, పాలింతును, సంహరింతును. ఈ కార్యములను నిర్వహించుటకు అనుగుణముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములను ధరింతును. శుద్ధ సత్వస్వరూపుడు, అద్వితీయుడు అయిన పరబ్రహ్మను నేనే, బ్రహ్మదేవునకును, పరమేశ్వరునకును, సకల ప్రాణులకును, నాకును ఎట్టి భేదము లేకున్నను అజ్ఞాని భేదదృష్టిని కలిగియుండును. మానవుడు తన శిరస్సు, చేతులు మొదలగు అంగములు తనకంటే వేరైనవని భావింపడు. అట్లే నా భక్తుడు సకల ప్రాణులను నాకంటే వేరుగా చూడడు. దక్ష, త్రిమూర్తులమైన మేము అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులమైన మాయందు ఎట్టి భేదమునూ లేదు. నేనే సకల ప్రాణులలో జీవరూపుడనై విలసిల్లుచుందును. ఈ విషయమును ఎరిగి మమ్ములను అభేద రూపమున దర్శించువాడు పరమశాంతిని పొందును. మైత్రేయుడు పలికెను, భగవంతుడు ఇట్లు ఆదేశించిన పిదప ప్రజాపతులకు నాయకుడైన దక్షుడు తన యజ్ఞము ద్వారా ఆ శ్రీహరిని అర్చించెను. పిమ్మట అతడు ఆ యజ్ఞమునకు అంగభూతములైన ప్రధాన దేవతలకు హవిర్భాగములను సమర్పించుట ద్వారా వారిని ఆరాధించెను. పిదప దక్షుడు ఏకాగ్రచిత్తుడై శంకర భగవానునకు యజ్ఞశిష్ట భాగమును సమర్పించి పూజించెను. అనంతరము ఉదవసానేష్టి అను కర్మ ద్వారా సోమపానమునకు అర్హులైన వారిని, ఇతర దేవతలను పూజించి యజ్ఞమును పూర్తి చేసెను. పిమ్మట అతడు ఋత్విజులతో గూడి అవభృత స్నానమును ఆచరించెను. తదుపరి దేవతలు చతుర్విధ పురుషార్థ ఫలములను పొందిన దక్ష ప్రజాపతిని, నీ బుద్ధి సర్వదా ధర్మమునందే స్థిరముగా నిలిచియుండుగాక అని ఆశీర్వదించి స్వర్గలోకమునకు వెళ్ళిరి. విదురా, దక్షపుత్రికయైన సతీదేవి ఇట్లు తన పూర్వదేహమును యోగాగ్నియందు త్యజించి హిమవంతుని ధర్మపత్ని అయిన మేనాదేవి గర్భమున జన్మించెనని వింటిమి. ప్రళయకాలమున లీనమైన శక్తి సృష్టి ఆరంభమునందు మరల ఈశ్వరునే ఆశ్రయించెను. అట్లే ఈశ్వరుని తప్ప మరెవ్వరినీ భావింపని అంబిక ఈ జన్మయందును తనకు ప్రియతముడైన శంకర భగవానునే వరించెను. విదురా, దక్షయజ్ఞమును ధ్వంసమనర్చిన పరమశివుని యొక్క పవిత్ర గాథను నేను భాగవతోత్తముడు, బృహస్పతి శిష్యుడు అయిన ఉద్ధవుని ద్వారా వింటిని. విదురా, మహాదేవుని యొక్క ఈ పావన చరిత్రము పాపరాశిని భస్మమునర్చును. ఇది యశస్సును, ఆయువును వృద్ధి చేయును. దీనిని నిత్యము భక్తిభావముతో విని కీర్తించిన వాని పాపములు అన్నియును పటాపంచలగును. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు 7వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.